తీయడం ఈజీగానే ఉంది కానీ పెట్టడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజు మన వ్లాగింగ్ సిరీస్ లో డే 12. క్లిప్స్ తీయడం ఈజీగానే ఉంది కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కష్టంగా ఉందని చెప్తున్నా. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి విజయవాడ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఏసీ బస్ లో ఏసీ ఆఫ్ చేసుకుని చాలా సేపు జర్నీ చేసిన తర్వాత విజయవాడ అయితే రీచ్ అయ్యామన్నమాట. అలా బస్ స్టాప్ నుంచి మనం వెళ్లాల్సిన లొకేషన్ కి ర్యాపిడోలో అయితే వెళ్ళిపోయామన్నమాట. మనకు కావాల్సిన ఆర్డర్ ఇచ్చుకుని వచ్చే గ్యాప్ లో మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుని అక్కడ ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళి వచ్చేసాం. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒకసారి మమ్మీని కూడా చూసేద్దామని ఫిక్స్ అయ్యారు. అలా కొండపైకి వెళ్ళి 500 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాను. నాకు డబ్బులు ఎక్కువై కాదు, టైం తక్కువ అయ్యి. తీరా లైన్ లోకి వెళ్ళాక అర్థమైంది అందరూ నాకులాగే ఆలోచించారు. 300 రూపీస్ 100 రూపీస్ ఆఖరికి ఫ్రీ లైన్ కూడా ఖాళీగానే ఉంది. అందరూ 500 రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల ఈ 500 రూపీస్ టికెట్ ఎప్పుడు నాకు 10 మినిట్స్ పడుతుంది, కానీ ఈసారి 1.5 అవర్ పట్టింది. ఎలాగైతే నా దర్శనం చాలా బాగా అయ్యింది. నేను పుట్టింది మండపేట అయినా నాకు ఈ విజయవాడ మీద ఉన్న లవ్ గానీ ఈ కొండపైన ఉన్నప్పుడు హై గానీ వేరే లెవెల్ ఉంటది. మేబీ నాకు చిన్నప్పుడు ఇక్కడ దుర్గా గణేష్ అని పేరు పెట్టడం వల్ల ఏమో. తర్వాత మనం ఇచ్చిన ఆర్డర్స్ అయితే తీసుకుని మనకు కావాల్సిన కొన్ని టూల్స్ అయితే కొనుక్కొని అలా రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాను. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి ట్రైన్ ఎక్కాల్సిన నేను గాలి హైదరాబాద్ వేయడం వల్ల హైదరాబాద్ బస్ అయితే ఎక్కాల్సి వచ్చింది. అసలు విజయవాడ వెళ్ళింది అక్కడ నుంచి ఇంటికి రాకుండా హైదరాబాద్ కూడా వెళ్ళింది ఓన్లీ నా వర్క్ పర్పస్ మాత్రమే. నేను గోల్డ్ వర్క్ చేస్తానని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మీలో ఎవరికైనా గోల్డ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తా. మనం దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. పాపం తెల్లవారుజామున 5 గంటలకు కూడా మా బావగారు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. అక్కడి నుంచి రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీరు ఒక పని చేయండి, కామెంట్ చేయొచ్చు కదా.